మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. సుప్రీంకోర్టు రీసెంట్గా ఎవరైతే ఇంటి ఓనర్స్ ఉంటారో వారు అద్దెకుంటున్న వారి పట్ల ప్రవర్తిస్తున్న తీరుపైన ఒక కీలకమైన తీర్పును వెలువరించడం జరిగింది. అదేంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయ్యింది. ఒక వ్యక్తి ఒక 2 నెలల పాటు అతను రెంట్ కట్టలేక చాలా అవస్థలను ఎదుర్కొంటున్నాడు. ఓనర్కి కూడా చెప్పడం జరిగింది, నేను కొంచెం కట్టలేకపోతున్నాను, నా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను ఖచ్చితంగా కడతాను అని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఆ ఇంటి ఓనర్ ఏం చేశాడు అంటే ఆ వ్యక్తి పట్ల దురుసుగా బిహేవ్ చేస్తూ అనరాని మాటలు అంటూనే తన కరెంట్ అదంటే తన ఇంటికి ఏదైతే ఉంటుందో ఆ పవర్ కట్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వాటర్ ఇవ్వడం కానివ్వండి, రెండు కూడా ఆఫ్ చేయడం జరిగింది. అయితే దీనికోసం అని చెప్పేసి రెండు ఏదైతే లోకల్ కోర్టు కానివ్వండి, అదేవిధంగా హైకోర్టు కానివ్వండి, అక్కడికి వెళ్ళినప్పటికీ ఇంటి ఓనర్కి వైపుకే కొంచెము న్యాయం అంటే అటువైపే కొంచెం తీర్పు అనేది రావడంతో అతను దానిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఇంటి ఓనర్సు కంపల్సరిగా టెన్నెట్ విషయంలో ఒకవేళ అద్దెకు ఇవ్వకపోతే మీరు రిక్వెస్ట్ చేసి అద్దె కలెక్ట్ చేసుకోవాలి తప్పించి ఎలాంటి బెదిరింపులకు కానివ్వండి, ఇలా బ్లాక్మెయిల్ కానివ్వండి, అంతేకాకుండా చీకట్లో ఉంచే ప్రయత్నం కానివ్వండి, వారు రెగ్యులర్గా వాటర్ని యూజ్ చేసుకునే దాన్ని ఆపేయడం కానివ్వండి చెయ్యకూడదు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా అందులో చెప్పడం జరిగింది. ఇక మీదట ఎవరైనా సరే అంటే చాలా వరకు మనం చూస్తుంటాం, ఇవి ఎవరైతే అద్దెకుంటారో వాళ్ళకు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. కొన్ని నీళ్ళు ఎక్కువగా యూజ్ చేయగానే వెంటనే ట్యాప్ ఆఫ్ చేస్తూ ఉంటారు. చేసేసి మీకు ఈరోజు నీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఇన్ని నీళ్ళు యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు అక్కడ మనం రెంట్ కడుతూ ఉంటాం, కరెంటు బిల్లు కడుతూ ఉంటాము, అదేవిధంగా ఏదైతే వాటర్ బిల్లు ఉంటుందో వాటర్ బిల్లు కడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా వాళ్ళ రిస్ట్రిక్షన్స్ అనేవి అలాగే కంటిన్యూ చేస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి ఇక మీదట ఇంటి ఓనర్స్ విషయంలో ఇలాంటి తీర్పు వచ్చింది కాబట్టి వారు మిమ్మల్ని బెదిరించడం కానివ్వండి, మీకు వాళ్ళు అద్దె ఇల్లు ఇస్తున్నప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ అయితే చెప్పారో ఆ ఫెసిలిటీస్ని ఒక్కటి కూడా తగ్గించద్దు అని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. ఒకవేళ అద్దె చెల్లించలేని పక్షంలో మీరు అద్దె చెల్లించాలి అంటే మీరు రిక్వెస్ట్ మేరకు వెళ్ళేసి చెప్పి ఎన్ని రోజులలో చెల్లిస్తారో దాన్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి వారు ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకోని పక్షంలో ఒక టైం డ్యూరేషన్ తీసుకొని ఆ అద్దెను చెల్లించేసి మీరు అక్కడి నుంచి వేకెట్ చేసి వెళ్ళిపోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది అని చెప్పేసి ఆ తీర్పులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే కానీ అద్దెకుంటున్నప్పుడు మాత్రము చాలా వరకు రిస్ట్రిక్షన్స్, 9 గంటలకే గేట్ వేసేస్తాం, వాటర్ ఇన్ని గంటల వరకే వస్తుంది, ఇన్ని వాటరే యూజ్ చేయాలి, పవర్ ఎక్కువగా యూజ్ చేయకూడదు, ఎందుకని కరెంటు బిల్లు ఇంత ఎక్కువగా వస్తుంది, అసలు మీరు ఏమేమి యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి దాంతోపాటు సడన్గా విజిట్ చేస్తూ ఉంటారు. ఓనర్స్ కిందనే ఉంటారు, పైన ఒకవేళ ఫ్లోర్ ఇచ్చారనుకోండి రెంట్కి, టక్కుమని వచ్చేసి ఇల్లు ఎలా పెట్టారు, గోడకి ఏమైనా గీట్లు గీసారా, లేకపోతే ఇంకేమైనా చేశారా, ఫ్లోర్ అంతా నీట్గా ఉంచుతున్నారా లేదా, బాత్రూమ్స్ నీట్గా ఉంచుతున్నారా లేదా, వాటర్ స్టోర్ ఏమైనా చేసుకొని పెట్టుకున్నారా, లేకపోతే కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అనేది ఉంటుందా, ఇవన్నీ కూడా చెక్ చేయడం అనేది కూడా ఇక మీదట ఉండదు. వాళ్ళు రెంట్ ఇచ్చేటప్పుడు ఏమేమైతే చెప్తారో అవి దాని ప్రకారంగా ఇప్పుడు వాటరు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు వస్తుంది అన్నప్పుడు అన్ని గంటల వరకు ఇవ్వాలి. పవర్ కూడా వారు ఇమీడియట్గా మీరు డబ్బులు పే చేయట్లేదు కాబట్టి మీ పవర్ కట్ చేపిస్తున్నాము అని చెప్పేసి కనుక వారిని చీకట్లో ఆ రోజు అంతా కూడా చీకట్లో ఉంచే ప్రయత్నం కూడా చేసే ప్రసక్తి లేదు. వారు రెంట్ కట్టినా కట్టకపోయినా వాటి యొక్క ఏవైతే ఆ వసతులు ఉంటాయో ఆ వసతులను యథావిధిగా ఇస్తూనే మీరు రెంట్ కలెక్ట్ చేసుకునే దిశగా ఆలోచన చెయ్యాలి తప్పించి అంతేకాని వారిని హింసించే విధంగా మాత్రం ఆలోచన చేయొద్దని చెప్పేసి ఇంటి ఓనర్స్కి ఇంకా స్ట్రాంగ్గానే చెప్పింది అనుకోవచ్చు సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది. కాబట్టి ఇక ఇంటి ఓనర్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే టెన్నెట్ విషయంలో. సో టెన్నెట్స్ కూడా ఎప్పుడైతే అద్దెకు దిగుతారో ఆ సమయంలో వాళ్ళు ఇచ్చే వసతులు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చాలా క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లోకి దిగిన తర్వాత ఒకవేళ రెంట్ కట్టకపోతే పవర్ ఆఫ్ చేయడం కానివ్వండి, వాటర్ ఇవ్వకపోవడం కానివ్వండి, తర్వాత బండి పార్క్ సరిగ్గా చేసుకొని ఇవ్వకపోవడం కానివ్వండి, ఇలాంటివి చేశారా మీరు హ్యాపీగా కేసు ఫైల్ చేసుకున్నారంటే రివర్స్లో అతనే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలలో. దాంతోపాటు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అతనికి పనిష్మెంట్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఇక మీదట ఎప్పుడైనా సరే
అన్నీ అంటే చాలా కొత్త రూల్స్ వచ్చేసాయి. అద్దెకుంటున్న వారి పట్ల కానివ్వండి, అద్దెకిస్తున్న వారి పట్ల కానివ్వండి, చాలా వరకు కూడా కొత్త కొత్త రూల్స్ అనేవి రావడం జరుగుతుంది. అద్దె కూడా 11 నెలలు రాసుకునడంతో పాటు దాన్ని ఒకవేళ 11 నెలల కంటే ఎక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్ అనేది మస్ట్. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇంటి ఓనర్ కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఉంటున్నారా లేదా అనేది దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఆధార్ కార్డు కానివ్వండి, ప్రతిదీ కూడా డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, ఆ నేపథ్యంలో కూడా గతంలో మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాం, ఆ తీర్పు వెలువరిచారు. ఇక 12 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఉన్నారు అంటే ఆ ఇల్లు మాదే అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంటారు కదా, అది కూడా లేదు. దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పేసి దాంట్లో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం తీర్పు వచ్చింది, మీరు కనుక ఎవరైతే రెంట్కుంటున్నారో ఆ రెంట్కుంటున్న వారి విషయంలో దురుసుగా బిహేవ్ చేయడం కానివ్వండి, లేదంటే వారికి కల్పిస్తానన్న వసతులు కానివ్వండి, మీరు ఒకవేళ రెంట్ చెల్లించని పక్షంలో వారిని హింసించినట్లయితే మీకు పనిష్మెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా ఈ తీర్పులో వెలువరచడం జరిగింది. అసలు మీరు ఏం చేయకూడదు, అలాంటి ఉండకూడదు అని చెప్పేసి చాలా క్లియర్గా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇక మీదట టెనెంట్స్ మీరు ఎవరైనా సరే హ్యాపీగా మీరు వారు ఇచ్చిన ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవచ్చు. అయ్యో నేను ఈ నెల రెంట్ కట్టలేదు, వాటర్ ఇస్తారా లేదా, అయ్యో నేను ఈ నెల రెంట్ కట్టలేదు, కరెంట్ ఇస్తారా లేదా అని చెప్పేసి ఆలోచన చేయాల్సినంత అవసరం లేదు. అవి మీరు రెంట్ను ఎప్పుడైతే ఇస్తారో అది ఓనర్తో రిక్వెస్ట్ చేసుకొని నేను పలానా తేదీన మీ చేతిలో పెడతాను, లేదంటే పలానా తేదీన నాకు డబ్బులు వస్తాయి, నాకు ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఈఎంఐలు కానివ్వండి, లేదంటే ఇంటి పరిస్థితి కానివ్వండి, ఇలా ఉంది కాబట్టి నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోండి. కానీ వారిని కూడా మీరు బెదిరించొద్దు. అంటే ఇలా చేస్తామో అలా చేస్తాం, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి లేదు. వాళ్ళకు ఉండాల్సిన రైట్స్ వాళ్ళకున్నాయి, మీకు ఉండాల్సిన రైట్స్ మీకున్నాయి. ఒకవేళ మీరు నచ్చలేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా మీ దగ్గర నుంచి ఏదన్నా ఒక దానికి వాల్యుయబుల్ వస్తువు ఉంటుందో దాన్ని హోల్డ్ చేసుకొని మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు పంపించే విధంగా కూడా వారు 1 నెల ముందు ఇల్లు ఖాళీ చేయండి బాబు అని చెప్పడానికి కూడా వారికి వెసులుబాటు ఉంది. కాబట్టి చాలా వరకు కూడా ఇవన్నీ ఈ మధ్య కాలంలో కొత్త కొత్త తీర్పులు, అదేవిధంగా కొత్త కొత్త విధానాలలో ఆలోచనలు, తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కేసులు వేయడము, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో రకరకాలుగా ప్రాబ్లమ్స్ మీద కూడా తీర్పులు అనేవి వెలువరచడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట ఎవరైనా సరే రెంట్కు వెళ్తున్నప్పుడైనా, రెంట్కి ఇస్తున్నప్పుడైనా కూడా ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.